ఓకే. ఒక 1 year నుంచి ఫాలో కానీ అవుతున్నారు. ప్రతిదీ ఆవిడది చూస్తాం. ఏం చూస్తారు మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి? చూస్తూనే ఉంటాం. ఓకే. సో అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, అవును. వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? వెనక చాలా మంది ఉన్నారండి. చాలా మంది కలిసి ఈ విధంగా అంటే అందరు ఒక కలిసి వ్యక్తిని మిమ్మల్ని ఎన్నుకున్నారా చేసి అంటున్నా? వ్యవస్థాపక అధ్యక్షులు వేరు, ఎన్నుకోవటం వేరు. మేము ఒక సొసైటీ అంటే అది వేరండి. ఎంతమంది సినిమా కలిసి? సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి. ఓకే. కొంతమంది వారి అభిమానుల కొద్దా రేపు మనం అందరం గ్రూప్ గా ఉందాము. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు కదా గుడి కూడా కడదామని, అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. ఓకే. అందరం ఎక్కడ కడదాం అనుకుంటున్నారు గుడి? మేబీ హైదరాబాద్. నెక్లెస్ ఇంకా ఆలోచించలేదు. ఉంటారు. ఖుష్బుకి గుడి కట్టలేదా? ఖుష్బు కట్టారు. ఖుష్బుకి కూడా గుడి కట్టారు. అంటే ల్యాండ్ ఎక్కడ తమిళనాడు. అంత దూరం రాలేదు. ఓకే. అన్ని వీలైతే అంటే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని. అవును, ఆలోచన ఉంటుంది కదండి. ఓకే. ఎవరి అభిమానం వాళ్ళకి. ఓకే. సో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణులు. అవును. బ్రాహ్మణులను మేము గౌరవిస్తాం. అవును. సో గుడి కడితే మీరే పూజ చేస్తారా? చేయడంలో తప్పేం లేదంటారా? పూజ అనేది ఉండదు. ఒక పుష్పం, ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అది భగవంతుడితో కాదు, గుడి కడితే వదిలేస్తారు అనసూయ? మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ చేసినట్టే. పూజ కాదు, తన అభిమానం ప్రదర్శిస్తారు. అది ఓకే. గులాబీ తన ప్రేమను ఒక అభిమానం అంటే ఏంది? సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా? అదంతా అవ్వాలి కదండి. ఇంకా చాలా పెద్ద టాపిక్ అది. ఇప్పుడప్పుడే కాదు కదా, ఇప్పుడప్పుడే కాదు, ఈ లోపే కాదు, చాలా టైం పడుతుంది పట్టే అవకాశం ఉంది. ఓన్లీ అనుకుంటున్నారు అంతే. మనం అంటాం ఎందుకు. రైట్. సో మీరు మొత్తానికైతే అభిమాన సంఘం అధ్యక్షులు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? చాలా మంది పర్సన్స్ ఉన్నారండి. చాలా మంది. అంటే మేమేందంటే పోస్టులు ఇవ్వాలి ఎవరికి, అంతేనా? మేమేందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది. మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో? మోస్ట్ వెల్కమ్. వచ్చే వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఎంత ఫీజు? మొత్తం ఫ్రీ. ఇందులో ఎవరం ఏమి మేము రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి. మీరు ఎవరైతే అనసూయని ఒక అభిమానిస్తున్నారో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో, ఇది మొత్తం ఫ్రీ. ఇంకా ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. మోస్ట్ వెల్కమ్. ఓకే. ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరే ఒక అధ్యక్షులుగా ఉండండి. మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్. ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న, అభిమానంతో చేస్తున్నది మాత్రమే. రైట్. సో వీఆర్ వెల్కమింగ్ డోర్స్ టు ఎవ్రీవన్. ఓకే. అనసూయ గారి మీద ప్రేమ, అభిమానంతో చేయండి. ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వెళ్తారు? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే. సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు? అనసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా, అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. శివాజీ ఆంటీ అంటున్నారు కదా అనసూయని, అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా. మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు, శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి. అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో. కాదా? అనలేదు. అన్నది కదా అనసూయ. అనసూయ అన్నది ఏంటంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు. అంటే శివాజీ గారు కూడా శివాజీ గారు పదం ఉపయోగించిందా? ఉపయోగించింది. ఓకే. అటువంటిప్పుడు సరిగా ఫాలో అవుతలేదు, కొన్ని సరిగ్గా గమనించారు. ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటామండి. అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం. ఫాలో అవుతలేరు మీరు అనసూయ వీడియోలు. ఆ పదం నేను నిజంగా గమనించలేదు. మరి నేను గమనించలేదు సరిగా. మొత్తం వీడియో చూడలేదు. మొత్తం సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు. అందులో సంజన గారు అని ఒక ఉన్నారు. సంజన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు. సంజన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకన్నారు? సంజన ఆంటీ అని. ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజనాని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ. మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని, సంజన కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉందా అతనికి? శివాజీ గారు సంజనాన్ని అవమానం చేయలేదా? అంటే అవమానం అనక్క, ఎగతాళి కాదా? ఫన్ అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్. చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు. ఎవరైనా బాధపడతారు. ఎందుకన్నాడు అంటారు సంజనాని ఆంటీ అని? అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం, అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అది అంత పబ్లిక్ గా, అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ. బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు. బిగ్ బాస్ లోంచి ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు ఎంత, సంజన వయసు ఎంత, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్, అది విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు? అతను
అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు చూడలేదండి బిగ్ బాస్. బిగ్ బాస్ చాలా వరకు కూడా నేను ఒక బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి స్థాయి వరకు కూడా కొనసాగింది. అద్భుత కానీ నేను బిగ్ బాస్ బుజ్జిగాడి సినిమాలో ఉంది సంజన, ఆమెనే కదా, ఆమెనే దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్. మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్, మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులను ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా, ఎగ్జిట్ మగవాడు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు లేదు అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పాలి. శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న మగవాళ్ళని ఎందుకు అంటలేడు శివాజీకి? మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలం సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారు ఎందుకని లేదు? మీరు ఇట్లనే ఉండండి, ఇదే చేయని చెప్పట్లేదు. నీకు నచ్చింది నాకు నచ్చాలని ఏముందాడా? నాకు నచ్చింది నీకు నచ్చలేదు. ఇలా నేను సంధ్యారెడ్డి నేను చెప్పింది, నేను ఎవరో జనాలు చెప్పాలి, నేను సెలబ్రిటీని అయిపోవాలి, నాకు ఆఫర్స్ రావాలి, నేను ఎమ్మెల్యేని కావాలి, నేను మినిస్టర్ని కావాలి, లేకపోతే నేను ఇంకో కావాలని చెప్పలేదు. కామన్గా మాట్లాడేటప్పుడు మీ తమ్ముళ్ళు యూట్యూబర్స్ నా దగ్గర చాలా సందర్భాలలో చాలా విషయాలలో వచ్చిండ్రు. వచ్చినప్పుడు అన్ని మాట్లాడేటప్పుడు ఇది చెప్పినప్పుడు ఇది వ్యక్తిగత కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మహిళా ఇష్యూ అంటే కొంచెం పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మోరల్స్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం. నేను పార్టీ పరంగా మాట్లాడాను, ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది కేవలం మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక సంధ్యారెడ్డిగానే, ఒక సంధ్యక్కగానే నేను ఒక మాట, నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా. సో కాబట్టి అనసూయ స్పందించకపోతే కూడా ప్రాబ్లం లేదు. అనసూయను ఎందుకు స్పందించింది అంటారు? అసలుకి అనసూయకు దులు ఎక్కువ, నోటి దులు ఎక్కువ. కాబట్టి ఆమెకి ఏంటంటే పెద్ద హీరోయిన్ని నీని అని పొడుచుకొని వచ్చింది. ఆమె ఏం ఊహించుకుంది? రజాకార్ సినిమాలో అదే పాత్ర ఉంది కదా ఆమె, నేను హీరోయిన్ అనుకుంది. అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు. హీరోయిన్ అంటే సమంత, హీరోయిన్ అంటే అనుష్క, హీరోయిన్ అంటే సాయి పల్లవి, ఇంకా నాకు సినిమా హీరోలు పాత సినిమాలు జయప్రద జయసుధ అవి చెప్తా నేను. ఈ పీతి సింగులు అవి నేను సినిమాలు చూడను, నాకు అంత గుర్తు కూడా ఉండదు. పాత సినిమాల గురించి అందరి గురించి చెప్తా. శ్రీదేవి, సావిత్రి, జమున, నాకు చాలా సినిమాలు 100%. సో నేను అనేది ఏంటంటే ఆమె స్పందించడం, ఆమె గురించి నేను టార్గెట్ అంటే కుషా గారిది వచ్చి మేషా గారిని జడగొడుతుంది అనేది ఒకటైతే ఉంటుంది 100%గా. నువ్వు చెడిపోయింది కదా జనాలు అంటే మీరు అనొచ్చు, అక్క డ్రెస్లో ఆమె ఏం జడగొట్టింది, సమాజాన్ని ఎంటర్టైన్ చేస్తుందంటే. ఇంట్లో రెండు ఉంటాయి తమ్ముడు, నోట్ దిస్ పాయింట్. వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి, రెండు డిఫరెంట్. ప్రవృత్తిని వృత్తిలోకి తీసుకురాలని, వృత్తిని ప్రవృత్తిలోకి తీసుకురాలేదు. ఎవరికైనా ప్రైవేటు పబ్లిక్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది 100%. ఎందుకు అంటే ప్రైవేట్ అనేది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం. పబ్లిక్ అంటే ఆతు చూచి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను మాట్లాడితే నువ్వు వైరల్ చేస్తావు ఏదైనా ఒక వీడియో. చిన్నగా నేను మొన్న ఏదో టీవీలో చెప్పాను, నేను అభిమాన సంఘం అధ్యక్షుడు ఏదో చెప్తున్నప్పుడు నాకు తెలియదు ఎవరు పంపించారు అంటే ఆ చిన్న మాటని వక్రీకరించి వాళ్ళు సరే అది జోక్గా అనుకున్నారంటే అలాంటి చిత్తకార్తి కుక్కలకు అలాగే సమాధానం చెప్పిన నేను. ఎందుకన్నాడంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే 100% ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఇంకా ఆడదాన్ని సమానం కాదు, ఆడదాని గురించి వర్ణించడానికి ఒక ఆడపిల్లకు మగవాడి కన్నా ఎక్కువనే చెప్పుకోవచ్చు. మనం ఎందుకు సమానం అనుకోవాలి? ఆడదానికి ఉన్న సహనం, ఓర్పు ఎవరికి ఉండదు. కాబట్టి ఆడది అమ్మ పాత్ర, తల్లి పాత్ర, బిడ్డ పాత్ర, ఆడబిడ్డ పాత్ర, అత్తగా అన్ని రకాలుగా ఉంటుంది. ఆ అమ్మను, ఆడపిల్లని చాలా ఇంకా ఒక రేంజ్లో మనం ఊహించుకోవాలి. సమానమని నేను చెప్పను, ఎక్కువనేనే నేను చెప్తాను. ఒక మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా తను ఏం చెప్పాడంటే అనసూయకు అన్నున్నాయి మగవాడితో సమానంగా అన్నది. నేను కాదనలేదు, స్వేచ్ఛ అంటే సమానంగా ఉండమన్నా యాంకరింగ్ చేస్తుంది, బయటకు వస్తుంది, జాబ్ చేస్తుంది, లైఫ్ లీడ్ చేస్తుంది, ఓకే నేను ఒప్పుకుంటా. ఆయన అన్న పదం ఏంటంటే ప్రతిదీ మగోడు చేసింది ఆమె కూడా చేస్తుంది కదా అని అంటే కొన్ని వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా కొన్ని ఉంటాయండి. వాస్తవంగా ఒక మగాడిని రాజుని చేసి భార్య రాణి కావాలి, ఓకే. ఒక బానిసం చేసి ఒక భర్తని బానిసం చేసి రాణి కాకూడదు, ఓకే. ఈ రెండు సిద్ధాంతాలకు మగాడిని ఆడది దాటిపోవద్దు అంటారు, అంతేనా? దాటిపోవద్దు అనట్లేదు, రాజుని చెయ్యాలి, ఇది రాణి కావాలి, అప్పుడు ఉందాతనం ఉంటుంది. ఓకే. అదే నువ్వు ఎంత ఉన్నా బయటకు వచ్చినప్పుడు ఒక మగవాడిని దా అని నా వెనకకెళ్ళిరా, నా హ్యాండ్ బ్యాగులు మొయ్యి,
ప్రేమ ఉంటదండి. కొంగుచాటు భర్త అంటారు ఆ విధంగా. నేను అనేది ఏంటంటే ప్రేమ ఉంటది, నేను ఉండదే అంటలేను. ప్రేమ వేరు, ఒక కల్చర్గా ఒక మగాడు దర్జాగా ఉండే మగాన్ని ఎందుకు కోరుకుంటాం మనం? నువ్వు మీరిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు ఓకే అండి, బయటకు వచ్చినప్పుడు మనం రాజుని చేయాలి, రాణిగా మనము ఓవర్టేక్ చేసి పోవద్దు అంటారు. ఓవర్టేక్ అంటే కూడా మళ్ళీ కొంతమంది ముందుకు వస్తారు, ఓవర్టేక్ అనే కాంట్రవర్స్ అంటారు. రాజుతో పాటు రాణి ఉందాగుండా, భర్త ఇట్లా ఉండాలా, భార్య ఇట్లా ఉండాలంటారు. రెండు ఈక్వల్ గా సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలి, అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లో ఉండి ఒక రాజుని చేసి ఈమె రాణిగా ఉండి బానిసం చేయొద్దు భర్త. అనసూయ భర్తను బానిస చేసిందంట. ఎస్ 100%. ఎందుకు అంటావు? ఈమె సాంప్రదాయాలు కట్టుబాట్లను ఆయన గౌరవించిండు అంటే ఆమె వరకు గౌరవించిండు. వ్యక్తిగతంగా ఎవరైనా గౌరవించాలండి. నేను కూడా నా ప్రైవేట్ లైఫ్ని మీ దగ్గర పెట్టలేను, నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంది. ఓకే. ఆయన ఏమంటున్నాడు కొన్ని సందర్భాలలో, అమ్మాయి ఏమంటుంది, నా డ్రెస్సు నా ఇష్టం అండి, నా బాడీ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నా డ్రెస్ నా ఇష్టం, నేను నగ్నంగా ఉన్నా మగాడికి ఏం కలగకూడదు, వాడు ఇలాగే చూడాలి, నేను అక్కగా చూడాలి అంటే మీ అక్కని మీ అమ్మని నీ భార్యను ఒకటేలాగా చూస్తావు? చూస్తావా తమ్ముడు? లేదు, చూడలేవు కదా. చెల్లిని భార్య కంపేర్ చేయలేవు, భార్యని చెల్లికి కంపేర్ చేయలేవు. తల్లి స్థానం గొప్పది. ఇక్కడ ఈమె ఏమంటుంది, నా భర్త నన్ను, నేను వేసుకునే ప్రతి డ్రెస్ నా భర్తనే కొనిస్తాడు అంటుంది. సిగ్గు ఉండాలో చెప్పుకోవడానికి, ఒకవేళ కొనిచ్చినా కూడా చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన భారతదేశంలో భర్తలు నా భార్య నాకే సొంతం అనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటారు. దాని భర్త అనుకోవట్లేదు, అందరిని చూడమంటున్నాడు. సగం సగం పట్టాలంటే అందరే. ఇప్పుడు మీరు పెట్టిన పోస్టింగ్లే కదా. నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు చెప్పరు, నువ్వు ప్రైవేట్గా వేసుకోవే అంటారు. ముద్దు కోసము, ఇష్టం కోసము, ఒక భర్తతో కలిసి ఉండడం కోసం 100 డ్రెస్సులు వేసుకోవచ్చు, ఏ రకంగా ఉన్న ఎవరు ప్రాబ్లం లేదు. నువ్వు అది చెప్పింది 4 గోడల మధ్యలో జరిగిన విషయాన్ని పబ్లిక్లో తెచ్చావు కాబట్టి మేము తిట్టాము. నాకు తెలిసిన మగవాళ్ళు అయితే ఎవరైతే అట్లా డ్రెస్సులు వేసుకోమని చెప్పరు పబ్లిక్లో. ఓకే. ఒకవేళ ప్రైవేట్లో చేసినా కూడా పబ్లిక్లో ఇన్స్టాలో పెట్టమని అయితే చెప్పడు. ఓకే, పెట్టిరు కాబట్టి నేను అంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో ప్రైవసీ కూడా ఉంటుంది అన్నారు కదా. ప్రైవేసీ ఉంటది, అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఉంటది, పబ్లిక్ ఉంటది. పబ్లిక్ లకు వస్తే చెత్త కామెంట్లు చేస్తారు, చెత్తగా తిడతారు, అది మా ఇష్టం. 2 ఆప్షన్లు ఉంటాయి, ప్రైవేట్ 3 ఆప్షన్స్, రెండు ఉంటది. అంటే మీ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే, పబ్లిక్ ఉంటది, ప్రైవేట్ ఉంటది. ఈ 3 ఆప్షన్స్ నీ ఇష్టం. అది పబ్లిక్ లోకి వచ్చినప్పుడు వివిధ రకాల మనుషులు తిడుతుంటారు. సెలబ్రిటీని కదా, నార్మల్ గా నేను సెలబ్రిటీని అనేది నేను ఇప్పటిదాకా వృత్తి ఏం చెప్పినా వృత్తిలో ఉండాలంటారు అంతే. నీ వృత్తేనండి. నువ్వు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఒక యాంకర్వి, కెమెరామ్యాన్లు మీరు చెప్పినట్టు వింటారు. నువ్వు ఇంటికి పోయిన తర్వాత నువ్వు నీ ఇంట్లో పని మనుషులు నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటారు? నీ భార్య నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటది? నేను ఒక సీఈఓను, లేకపోతే నేను ఒక యాంకర్ని, నేను ఇది అంటే ఎక్కడి వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఎంటర్టైన్మెంట్. మీరు మేకప్ తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంటుంది, అలా బతకాలి అని చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.